హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛాయాలోకం. రాజు వెట్స్ రాంబాయ్ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. సినిమా గురించి నా ఒపీనియన్ ఏంటనేది వీడియో ఎండ్ లో చెప్తా. మనం డైరెక్ట్ గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమా టైం పీరియడ్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరంగల్ ఖమ్మం మధ్య ఉండే ఒక పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది. అంటే టైం పీరియడ్ దాదాపుగా ఒక 15 ఏళ్ల క్రితం దాన్ని మనం అనుకోవచ్చు అనమాట. తమిళ్లో ప్రేమిస్తే, మరాఠీలో సైరాటు, తెలుగులో ఉప్పెన, ఇలాంటి సినిమాల్లో ఉండే ప్రేమ కథ లాంటిదే ఈ సినిమాలో కూడా ఉంది. అయితే అదే కాకుండా గత 4 రోజులుగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఒక టాప్, క్లైమాక్స్ లో హీరో తన మర్మంగాన్ని క్రష్ చేసుకొని చనిపోతాడంటూ. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. మీరు గనక ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఓ పల్లెటూరులో రాజు అనే అబ్బాయి బ్యాండ్ కొట్టుకుంటూ తన జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటాడు. ఇక అదే ఊరికి చెందిన రాంబాయ్ అనే అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇక మొదట్లో రాజుని అంతగా ఇష్టపడని రాంబాయ్ మెల్లగా తనలో ప్రేమలో అయితే పడుతుంది. అయితే రాంబాయ్ తండ్రి అయిన వెంకన్న తన కూతుర్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తర్వాత రాజు ఇంకా రాంబాయ్ వాళ్ళ నాన్న వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవాలంటే ముందుగా ఈ అమ్మాయిని గర్భవతిని చేయాలని నిర్ణయించుకుంటారు. సో అలా పెళ్లికి ముందు గర్భవతిని చేస్తే వెంకన్న చచ్చినట్టుగా తనకిచ్చి పెళ్లి చేస్తాడని రాజు నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, అనుకున్నట్టుగా అమ్మాయి గర్భవతి అయిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు, క్లైమాక్స్ లో దారుణంగా జరిగిన సంఘటనలు ఏంటి అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. భయ్య ఆ బాల్స్ ను క్రష్ చేసుకొని చనిపోయాడా లేదా, అదైతే క్లారిటీ ఇవ్వు అని అడుగుతారా? మీరు ఊహించిన దానికన్నా ఇంకొంచెం అతిగానే ఉంటుంది భయ్య. కానీ అది హీరోని చంపే ప్రయత్నమో హీరోయిన్ ని చంపే ప్రయత్నమో అయితే అస్సలు కాదు. వీళ్ళ ప్రేమ కథ మాత్రం సుఖాంతంగానే ఎండ్ అవుతుంది సినిమాలో. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అవుతుంది. మీరు వెళ్ళి సినిమానే చూసేయండి భయ్యా. ఇక సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే, అఖిల్ రాజ్ ఈ సినిమాలో బ్యాండ్ రాజు క్యారెక్టర్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్యా. చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. బ్యాండ్ కొట్టుకునే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో ఇతని యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈయన క్యారెక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం కూడా ఇతని వైపు అయితే సింపతి అవ్వరు ఆడియన్స్. అది రైటింగ్ ఫాల్ట్ అనుకోండి, యాక్టర్ కి ఏమీ సంబంధం లేదు. కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది. ఇక తేజస్వి రావు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మాయి ఆల్రెడీ యూట్యూబ్ లో కొంచెం ఫేమసే. ఈ అమ్మాయి వాయిస్ అన్నా కానీ, ఈ అమ్మాయి డైలాగ్ డెలివరీ అయినా కానీ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది టీనేజర్స్ లో. వాళ్ళు మాత్రం మంచి సాటిస్ఫైడ్ అయ్యే పర్ఫార్మెన్స్ నే ఈ సినిమాలో ఈ అమ్మాయి చూపించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి చైతన్య జొన్నలగడ్డని అందరూ పొగిడేస్తూ ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు ఎవరు చేసి ఉండరు అని. నేనైతే చైతన్య జొన్నలగడ్డకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి పరిధి మేరకు వాళ్ళైతే బాగానే మెప్పించారు. సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే నీట్ గా కూల్ గా బాగుంది భయ్య. మ్యూజిక్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి గారు అందించిన 2 సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బీజిఎం కూడా అక్కడక్కడ పర్లేదనే అనిపించింది. మరి డిస్టర్బెన్సింగ్ ఏమైతే కాదు. ఇక సినిమా ఎడిటింగ్ కూడా పర్లేదు, నీట్ కట్స్ తోటి సింపుల్ గా వెళ్ళిపోయింది. సినిమా రన్ టైం కూడా తక్కువగానే ఉంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ బాగానే అనిపించాయి. వేణు ఉడుగుల గారు ఒక డైరెక్టర్ గానే కాదు, ఒక ప్రొడ్యూసర్ గా కూడా మంచి టేస్ట్ ఉన్న పర్సన్ అని నాకు అనిపించింది. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ శైలు కంపటి. ఈయన ఈ సినిమా డెబ్యూ ఫిలిమే అయినా కూడా ఈ సినిమాని నడిపించిన విధానం కానీ, సినిమా ఎన్నుకున్న పాయింట్ కానీ చాలా డెప్త్ గానే అనిపించింది. కాకపోతే మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఈయన మాట్లాడిన మాటలు మాత్రం పర్సనల్ గా నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది భయ్య. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినప్పుడు ఇది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఒకవేళ నచ్చకపోతే నిజంగానే బట్టలిప్పి తిరుగుతాడా ఏంటి? సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు ఉండద్దని నాకు అనిపించింది భయ్య. ఇక సినిమాలోని రైటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే, మనం అనుకున్నంత గొప్ప ప్రేమ కథగా ఏమి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకే ఊరు కదా, మరి ప్రేమించుకోక ఏం చేస్తారు అన్న ఫీలింగ్ ని అయితే రప్పిస్తూ ఉంది. ఇక సినిమా సీరియస్ మోడ్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత అమ్మాయి మీద సింపతి అయితే గెయిన్ అయింది. కానీ అది అమ్మాయి పర్ఫార్మెన్స్ వల్ల అని నాకు అనిపించింది. నిజానికి ఆ అమ్మాయిని ఇటు ప్రేమించిన అబ్బాయి, కన్న తండ్రి ఇద్దరు టార్చర్ పెడుతూ ఉంటే అది మాత్రం చాలా షాడిజం అనిపించింది భయ్య. కానీ ఆ అమ్మాయి తన పర్ఫార్మెన్స్ తో నిలబెట్టింది కాబట్టి అయ్యో పాపం అంటూ హోల్డ్ అవ్వగలిగాం. లేకపోతే ఆ సీక్వెన్స్ మాత్రం చాలా వరస్ట్ సీక్వెన్స్ భయ్య. ఇక ఫైనల్ గా రాజు వెట్స్ రాంబాయ్ సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే, నాకు పెద్దగా అయితే నచ్చలేదు భయ్య సినిమా. టు బి ఫ్యాక్ట్ మాట్లాడాలంటే నాకు ఉప్పెన లాంటి సినిమా కూడా అస్సలు నచ్చలేదు. అంటే ఒక అమ్మాయికి తండ్రి కదా, వాడు దుర్మార్గంగానే ఉంటాడు. ఒక అబ్బాయి కదా, వాడు ఖచ్చితంగా అమ్మాయిని ప్రేమించే తీరుతాడు. ఇలా ఆర్టిఫిషియల్ గా సెటప్ చేసుకున్నట్టు ఉంటుంది భయ్య డ్రామా. సో ఫైనల్ గా రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమా పైన ఇది నా రివ్యూ.
రివ్యూ భయ్యా. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.